మహిళా నేతలు ఉన్నారు. చైతన్య అచ్చయ్య గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? దగ్గర దగ్గర ఒక 7 లక్షల మంది అయితే వస్తారు అని వాల్యుయేషన్ ఉంది. అందరికీ చిత్రాడకి వందనం. మా పవన్ కళ్యాణ్ గారు ఫార్మేషన్ డే 12th ఫార్మేషన్ డే ప్రతి ఒక్కరూ రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా ఘనంగా జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్లీనరీ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ కాబట్టి చాలా ఘనంగా చేద్దామని చెప్పి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి పాల్గొని ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్లీనరీ మంచి సక్సెస్ఫుల్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ తల్లి రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ చిత్రాడలో పెట్టడానికి అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా విజయవాడలో అట్లాంటి చోట్ల ప్లేన్ రైస్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో దీనికి ఈ కాన్స్టిట్యున్సీలో పెట్టడానికి అదే రీజన్ అనుకోవచ్చు. ఇప్పుడు అంత ఘనంగా విక్టోరియస్గా బలంగా గెలిచారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వచ్చారు, నిండు మెజారిటీలో గెలిచినారు. సో అదే సంతోషంలో ప్రతి ఒక్కరిని కలిసికట్టుగా వాళ్ళందరితోని సంబరాలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇక్కడే మన పిఠాపురంలోనే చేయాలి అని చెప్పి ఆయన ఉద్దేశించి అయింది. సో మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే గెలిచాక పవన్ కళ్యాణ్ గారు ఫార్మేషన్ డేకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూడడానికి, ఆయనతో టైం స్పెండ్ చేయడానికి, ఆయన విజయోత్సవం పాలు పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తల్లి వస్తున్నారండి. సో ఈవెన్ అలా మేము వచ్చామండి. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిచారు. ఇక్కడ భారీ మెజారిటీ అందించిన ప్రజలకి ఒక కన్నుల పండుగ చేసేందుకే ప్లేనరీ ఏర్పాట్లు ఇక్కడ చేస్తారంటూ కూడా మేడం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.